పూర్వమైతే మీరు మీ ఆశలను అనుసరించి నడుచుకున్నారు, పూర్వమైతే మీకు నచ్చినట్లుగా మీరు నడుచుకున్నారు. ఈ పూర్వము అనేటువంటి మాట ఏంటనంటే క్రీస్తులోనికి రాకముందు అని అర్థం. పూర్వం అంటే పూర్వకాలానికి వెళ్ళిపోకండి. పూర్వము అని అంటే నువ్వు క్రీస్తుని అంగీకరించక ముందు నీకు నచ్చినట్లుగా నువ్వు నడుచుకున్నావు, నీ ఆశలు నువ్వు నెరవేర్చుకున్నావు, నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతికావు, నీకు వచ్చిన మాట నీ నోటంట మాట్లాడావు, నీకు వచ్చిన బూతు నువ్వు తిట్టావు. అయితే నువ్వు క్రీస్తులోనికి వచ్చావు అనంటే నీ ప్రవర్తనలో మార్పు రావాలి, నీ బ్రతుకులో మార్పు రావాలి, నీలోనికి పరిశుద్ధత రావాలి. ఎందుకనంటే దేవుడు అంటున్నాడు, నీ తండ్రినైనటువంటి నేను పరిశుద్ధుడను గనుక నా పిల్లలైనటువంటి మీరును పరిశుద్ధముగా ఉండవలసినదే. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వారందరూ దేవుని పిల్లలుగానే పిలువబడతారు. దేవుని పిల్లలుగా పిలువబడుతున్నారనంటే వారి పౌరస్థితి ఇక్కడ లేదు, వారి పౌరస్థితి